ఏంటి? ఫోటోస్ తీ, రేపు పేపర్లో వేయటానికి. దేనికి? నువ్వే చెప్పావు కదక్కా, నా సీమంతం ప్రేమ్ చేశాడనడానికి ప్రూఫ్ కావాలి అని. నీకు ప్రూఫ్లు వస్తాయని నువ్వు సంతోషపడుతున్నావు. నేను చేసిన దానికి ప్రేమ్ దగ్గర ఉన్న ప్రూఫ్తో నన్ను గెంటేస్తాడని నేను టెన్షన్ పడి చేస్తున్నాను. దీనికి ఫోటోలు తీయాలంట, ఫోటోలు. అమ్మా చెల్లెమ్మా, ముహూర్తం టైం అయింది, మొదలు పెట్టండి. మీరు వదిన వెళ్ళి ఆశీర్వదించండి అన్నయ్య. ముందు ప్రేమ కదమ్మా చేయాలి. ఓ, ఎప్పుడైనా నిషమ్మకి గాజులు వేశారంటే భార్యగా అంగీకరించినట్టే అయిపోతుంది. నేనే వెళ్ళిపోవాలి. భగవంతుడా, ఏంటి పరీక్ష? నిజాన్ని చెప్పలేకపోతున్నాను. ఈ నిజాన్ని ఇంకా ఎన్ని రోజులు దాచాలి స్వామి? చెబుతా అనుకొని ఛాన్స్ ఇచ్చాను, చెప్పని అర్థమవుతుంది. రే ప్రేమ్, నువ్వొచ్చి నిషాకి గంధం రాసి బొట్టు పెట్టి గాజులు వేయి. రే ప్రేమ్, రారా. అమ్మా, నన్నెందుకు చేయమంటున్నారు? నీ బిడ్డ కోసం, నీకు కాబోయే భార్యకి జరుగుతున్న సీమంతానికి నువ్వే కదరా నిషాకి గాజులు వేసి గంధం రాసేది. అమ్మా, ఏం మాట్లాడుతున్నావమ్మా? నా బిడ్డని ప్రూవ్ అవ్వకుండా నేనెందుకు నిషాకి గాజులు తొడుగుతాను, గంధం రాస్తాను? సీన్ మారుతుందేంటి? ఏంట్రా ఆటలుగా ఉందా? నిషా సీమంతం చెయ్యడానికి ఒప్పుకున్నావు కదా, నువ్వే ఏర్పాట్లన్నీ చేసావు, మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావేంటి? అమ్మా, వాళ్ళ అమ్మాయికి వాళ్ళు సీమంతం చెయ్యాలని ఆశపడుతున్నారు. వాళ్ళ ముచ్చట్ని కాదంటాం ఎందుకని సరే అన్నాను. మనింట్లోకొచ్చి మనింట్లో సీమంతం చేస్తున్నప్పుడు ఈ ఇంటి బిడ్డగా నేను సాయం చేయాలి కదా, అదే చేశాను.